అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో ఏళ్ళు వెటర్నరీ డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాక కూడా దాదాపు 25 ఏళ్ల నుంచి గోమాతలకు ఉచిత సేవలు అందిస్తూ 80+ వయసును కూడా లెక్క చేయకుండా స్వామి చెప్పిన సేవా మార్గంలో మూగజీవులకు సేవ చేస్తున్న డాక్టర్ పున్నయ్య గారితో కలిసి నేను ఇంకొంతమంది పెద్దలతో కలిసి జవహర్ నగర్లో ఉన్న ఐజీ గోశాలకు రావటం జరిగిందండి. ఆ వయసులో ఆయన చేస్తున్న ఆ గోమాత సేవను చూసి మాకైతే మాటలు రాలేదండి. 80 ఏళ్ల వయసులో 18 ఏళ్ల కుర్రవాడిలాగా ఆయన చేస్తున్న సేవల్ని ఫస్ట్ నుంచి వినటమే తప్ప ప్రత్యక్షంగా చూసి ఎరగనండి. ఎప్పుడు గోసేవలకు వెళ్తుంటాం కానీ గ్రాసం ఇచ్చేసి రావటమో ఏదైనా ఫండ్స్ ఇచ్చేసి రావటమో జరుగుతుంది. ఇలా ప్రత్యక్షంగా మూగజీవులకు సేవ చేసే డాక్టర్స్ వారి హార్డ్ వర్క్ని ఫస్ట్ టైం చూసి నా జన్మ ధన్యమైపోయింది అనిపించిందండి. డాక్టర్ పున్నయ్య గారు మాకు మేనమామ వరుస అవుతారండి. ఆల్రెడీ ఈ విషయం అంతా కూడా నాకు వేరే ఛానల్ ఉంది, శ్రీ సత్యసాయి సన్నిధి అని ఏసరావు నగర్ ఛానల్. దానిలో మొత్తం అంతా షేర్ చేశాను. కానీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా గోసేవ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. ఇదంతా కూడా ఆయన మాటల ద్వారానే వినండి. మేము వచ్చిన ఈ క్యాంప్ యొక్క విశేషాలన్నీ కూడా. సేవా సంస్థలతో ఈ ఐజీ గోశాలకి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది. ఇక్కడ ఆనాడు ఉన్న గోశాలకి ఇవాళ రోజున చూసిన గోశాలకి రూపురేఖల్లో సంబంధమే లేదు, ఎంతో మారిపోయింది. దాదాపు 700 ఆవుల వరకు దూడ చిన్నవి కానీ పెద్దవి కానీ 700 ఆవులు స్ట్రెంగ్త్ ఉన్నాయి అని చెప్పి ఇవాడు ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇవాళ రోజున మేము ఇక్కడ కార్యక్రమానికి మేము ఎందుకు వచ్చామంటే సత్యసాయి సంస్థల్లో దూడలు ఉంటాయి, చిన్న దూడలు, లేగ దూడలు. పుట్టిన 10 రోజులు దాటిన తర్వాత వాటి కడుపులో ఏలికపాములు ఉంటాయి కనుక ఆ నట్టల నివారణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ క్యాంప్ పెట్టుకున్నాం మేము. ఈ నట్టల నివారణకు వచ్చి దాదాపుగా ఇవాళ ఈ యొక్క చిన్న దూడలకన్నిటికీ, లేక దూడలకన్నిటికీ దాదాపుగా సుమారుగా ఒక 60 దూడల వరకు ఈ కడుపులోకి మందులు పోయడం జరిగింది. పెద్ద ఆవులకి మాత్రం కూడా చేయవలసిన ఉంది కదా అనే ప్రశ్న వస్తుంది. పెద్ద ఆవులకి ఈ యొక్క లిక్విడ్ మెడిసిన్ వాడకుండా వాటికి ఏం చేస్తామంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే వీళ్ళకి. ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళు దానాలో పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ చిన్న దూడలకు ఇచ్చేవి నెలకు ఒకసారి వేస్తూనే ఉండాలి క్రమం తప్పకుండా. పెద్ద ఆవులకు మాత్రం 3 నెలలకు ఒకసారి ఆ ట్యాబ్లెట్స్ కానీ ద్రవ కానీ గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన సలహా ప్రకారం వాళ్ళు కార్యకర్తలు వాడుకుంటారు పెద్దవాటికి. అది కాక ఇవాళ ఇంకోటి మేము చేసినటువంటి ఒక విచిత్రం ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ కూడా తెచ్చిచ్చాం వీళ్ళకి. ఇవాళ గాలికుంటి వ్యాక్సిన్ తెచ్చాం. ఎందుకంటే రోజులన్నీ క్రితం నుంచి మొదలుపెట్టారు. ఒక ఉమ్మరంగా ఒక ప్రత్యేకమైన యజ్ఞం మాదిరిగా చేస్తున్నది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. వ్యాక్సిన్ పంపించారు ఫ్రీగా. ప్రతి హాస్పిటల్కి స్టాక్ వచ్చింది. మేము ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ వీళ్ళకి నిర్వాహకుల దగ్గర అప్పచెప్పాము. ఎందుకంటే వీళ్ళకి కావాలన్న టైంకి వ్యాక్సిన్ సమయానికి దొరకపోవచ్చు అని మేమే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పాము. ఇవాళ సాయంకాలమో రేపు పొద్దున వచ్చి డిపార్ట్మెంట్ టెక్నీషియన్ వచ్చి మొత్తం ఉన్నటువంటి పెద్ద ఆవులకు అన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ చేస్తారు. తర్వాత ఇంకొకటి మేము చేసిన ఇవాళ విశిష్టత ఏంటంటే ప్రతి నెల కూడా కరోనా వచ్చినప్పటి నుంచి అంటే 2020 ఏప్రిల్ నుంచి ఇదే ఐజీ గోశాలకి ప్రతి నెల 100 కిలోల దాణా మేము ఆనాడు సప్లై చేస్తూ వచ్చాం. నెల క్రమం తప్పకుండా ఇస్తున్నాం స్వామివారి యొక్క అనుగ్రహంతో. అదేవిధంగా ఇవాళ ఏం చేసామంటే 150 కిలోల దాణా పట్టుకొచ్చాము. ఆ 150 కిలోల దాణా కూడా నిర్వాహకులకు అప్పచెప్పాము. వాటికి దాణా పెట్టుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఒక 5 కిలోల మినరల్ మిక్సర్ కూడా తెచ్చి ఇచ్చాను నేను. అంటే 50 కిలోల దాణా బస్తాకి 1 కిలో మినరల్ మిక్సర్ కూడా కలిపి వాడితే ఏమవుతుందంటే పశువులు బాగా తేజస్గా ఆరోగ్యంగా ఉంటాయి. చూడి పశువులకి ఏమన్నా లోపల పిండాన్ని బాగా డెవలప్ చేస్తుంది. లేక దూడలు కనుకుంటే గ్రోత్ బాగా వస్తుంది, మంచి అభివృద్ధి వచ్చి బాగా కండ పుష్టి కలిగి, చిన్న దూడలు కండ పుష్టి కలిగి ఆ దూడలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలిచ్చే ఆవులకు కనుక ఈ మినరల్ మిక్సర్ వాడేటట్టు పాల దిగుబడి పెరుగుతుంది. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్న మీదట మేము ఇవాళ ఈ ఐజీ గోశాల కూడా 5 కిలోల మినరల్ మిక్సర్ కూడా మేము ఇవాళ భగవంతుడి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో అది కూడా ఇచ్చాడు. అన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ కూరగాయలు తీసుకొచ్చారు, పండ్లు తీసుకొచ్చారు. కానీ నేను మనవి చేసేది ఒకటే, ఏ ఆవులకైనా సరే గోమాతలకి ఎక్కడైనా సరే మీరు వండినటువంటి పదార్థాలు ఏవి కూడా గోమాతలకి పెట్టకూడదు. ఎందుకంటే మనకి ఒక్క పొట్ట ఉంటుంది. మనకి వండిన పదార్థం పెడితే మనకి జీర్ణం అవుతుంది. వండకుండా ముతక ధాన్యాలు పెట్టాలి గోవులకి. ఎందుకంటే గోవులకి 4 పొట్టలు ఉంటాయి, ఒకటి కాదు 4 స్టమక్స్ ఉంటాయి వాటికి.
వాటికి నువ్వు కనుక వండినది పదార్థం కనుక పెడితే వెంటనే గ్యాస్ ఫార్మ్ అయిపోయి కడుపు ఉబ్బిపోయి ప్రమాదం చేసి చచ్చిపోతాయి. అందుకని పరవాణం కానీ, వండిన అన్నం కానీ, చపాతీలు కానీ, పూరీలు కానీ, ఇతరత్రా వండినవి ఏవి కూడా తీసుకొని, బిస్కెట్లు కానీ ఏవి కూడా గోమాతలకు కానీ దూడలకు కానీ పెట్టకూడదు. అందుకని మేము ఏం చేసాం, ఇవాళ కూరలు పట్టుకొచ్చాం. చక్కని ఫస్ట్ క్లాస్ అయినటువంటి కూరలు తీసుకొచ్చారు, మూత తీసుకొచ్చారు. పైగా నానబెట్టిన మినపప్పు పెట్టచ్చు, వండి నూనెలో కాగకుండా ఉంటే మినపప్పు పెట్టచ్చు, శనగ పెట్టచ్చు, ఏవైనా సరే పప్పు ధాన్యాలు పెట్టచ్చు, ముతక ధాన్యాలు పెట్టచ్చు, నూకలు పెట్టచ్చు. బట్ ఇవాళ మేము వస్తూ కంది పొట్టును గోధుమ పొట్టు తీసుకొచ్చి ఇచ్చాం. వాళ్ళకి నీళ్ళలో పెడతారు, దాంట్లో మీద మిక్సర్ ఊడు. ఈ కూరగాయలు కూడా తీసుకొచ్చారు. కూరగాయలు చాలా మంచిది. ఆకుకూరలు పెట్టండి, కాయగూరలు పెట్టండి, వంకాయలు పెట్టండి, బెండకాయలు పెట్టండి, బీరకాయలు పెట్టండి, సొరకాయలు పెట్టండి, లేదా ఇంకా ఏవైనా సరే క్యారెట్ పెట్టచ్చు, బీట్రూట్ ఏవైనా సరే కొంచెం మట్టి కలిగి లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆకుకూరలు కూడా మనం తినే ఆకుకూరలే కట్టలు ఇవాళ ఆకుకూరలు కూడా తీసుకొచ్చి గోమాతలు వాళ్ళు కార్యకర్తలు ఆ విధంగా చేస్తున్నారు. కనుక ఇవన్నీ కూడా ఏంటంటే వీటి వల్ల పశువుకు ఆరోగ్యం బాగుండి జీర్ణశక్తి పెరిగి తద్వారా వాటికి పోషక విలువలు పెరుగుతాయి. అంతేగాని అన్నం కానీ ఇతరత్ర ఏవైతే నిషేధ పదార్థాలు ఉన్నాయో అవి మాత్రం దయచేసి పెట్టకండి. తర్వాత అదేవిధంగా బియ్యం కడిగినటువంటి నీళ్లు అటువంటివి ఏమైనా ఉంటే అవి చాలా మంచిది, శ్రేష్టం. అవి అటువంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టి కానీ నిలవ ఉన్నటువంటి కుడితి అటువంటివి పెడతారు పల్లెటూళ్ళలో. ఇక్కడంటే ఆ సమస్య లేదు కాబట్టి ఆ ప్రసక్తి నేను ఇక్కడ తీసుకురావట్లేదు. పల్లెల్లో అయితే ఏం చేస్తారంటే 2-3 రోజులు నిలవ ఉన్నటువంటిది పెడితే దుర్వాసన వస్తుంది, పులిసిపోయి ఉంటుంది, అది పెట్టకూడదు. డాక్టర్ శ్రీ పున్నయ్య గారు చేస్తున్న గోసేవలకి ఆయనకి కుడిభుజంగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా గోమాతలకు తన వంతు సేవలను కూడా అందిస్తున్న శ్రీ ముళ్లపూడి శ్రీనివాస్ గారు కూడా సుమారు 60 దూడలకి కొన్ని ఆవులకి కూడా వ్యాక్సిన్ వేసే ఈ మందులు వేసే కార్యక్రమంలో ఆయన వంతు సేవ ఆయన కూడా చేశారండి. అలాగే ఈ గోమాతలకి ఈ వెజిటబుల్స్ అయితే ఏంటి, ఆకుకూరలు అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చి స్వయంగా ఆ గోమాతలకు తినిపించడం మరో విశేషం అండి. ఇక్కడ దుర్గా అమ్మవారి గుడి అలాగే శ్రీకృష్ణుడు ఆలయం 2 ఉన్నాయండి. చాలా చాలా బాగుందన్నమాట. చాలా విశాలమైన ప్రాంగణం. మన భారతీయ సనాతన సాంప్రదాయంలో గో సంరక్షణకి అలాగే గోపూజకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని మన పెద్దవాళ్ళందరూ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు కదా. మనం గోసేవ చేస్తే సకల దేవతలను ఆరాధించినట్లే అని కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. తాగిచ్చిన వాటికి మళ్ళీ పాపం వాటిని గట్టిగా పట్టుకుని ఏదో చేసేస్తున్నారని అవి భయపడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే వాటిని ఒకళ్ళు గట్టిగా పట్టుకొని నోట్లో మందే వేయటం అంటే చాలా చాలా కష్టమైన పని అండి. అది చూస్తుంటే ఆ బుజ్జి దూడలను చూస్తుంటే నాకు చిన్నప్పుడు విషయాలు గుర్తొచ్చాయండి. ఎలిమెంటరీ స్కూల్స్లో లోయర్ సెక్షన్స్ చదివే రోజుల్లో టీకాలు వేయటానికి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు పారిపోయిన రోజులన్నీ గుర్తొచ్చాయండి నాకైతే. మీలో ఎవరికన్నా గుర్తుంటే నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇలాగా ఆ దూడలను చూస్తుంటే నాకు అలా అనిపించింది అనమాట. గోసేవ క్యాంప్ ఉంది, మా టీం అంతా వెళ్తున్నాము, నీకు కూడా గోసేవ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కదమ్మా, వస్తావా అని మా మావయ్య గారు డాక్టర్ పున్నయ్య గారు అడగటంతో ఇంకా అందరం కలిసి వెళ్ళాం అనమాట. అక్కడ వాళ్ళు చేసే గోమాత సేవలన్నీ చూసి కళ్ళారా అవన్నీ దర్శించుకొని గోమాతల్ని చాలా అద్భుతమైన సేవ చేశారండి వాళ్ళందరూ. ఎప్పుడు చూడలేదనమాట ఇలా డైరెక్ట్గా ఆ ఆవుల్ని పట్టుకుని ఆ చిన్న చిన్న బుజ్జి దూడల్ని పట్టుకుని వాళ్ళ నోట్లో మందేస్తుంటే ఒళ్ళంతా జలధరించిందనమాట. ఎంత కష్టమైన సేవ ఇది అని చెప్పేసి. ఏకాదశి రోజున ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అందరం కూడా చాలా చాలా సంతోషించాం అనమాట. భగవంతుడి అనుగ్రహం లేనిదే ఇలాంటి చోట్లకి అడుగు కూడా పెట్టలేము అని అందరం కూడా అనుకోవటం జరిగిందనమాట. మన భారతదేశపు జాతి మాత అయిన గోమాత, జాతీయ దేవత, జాతీయ ఆరాధన పొందే
అర్హత ఉన్న గోమాతని మనకి కొంచెం సమయం దొరికినా సరే సేవ చేయడానికి వదులుకోకూడదు అని ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీ శ్రీనివాస్ గారు మా అందరితో చెప్పడం జరిగిందండి. గోశాలంతా కూడా గోమూత్రం గోమయంతో రుచిగా ఉన్నా సరే లెక్క చేయకుండా డాక్టర్ పున్నయ్య గారితో కలిసి శ్రీనివాస్ గారు అలాగే గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అలాగా గోమాతలకి నోట్లో మందు వేస్తుంటే అసలు చూసే వాళ్ళకి టెన్షన్ వచ్చింది తప్ప వాళ్ళు మాత్రం ఏకాగ్రతతో ఆ దూడలకి మందు వేయాలి అనే కాన్సన్ట్రేషన్తో దాదాపు 1 గంట సేపు 60 దూడలకి ఈ మందు నోట్లో వేయటం జరిగిందండి. ఏమైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు లేదా పెద్దవాళ్ళ చనిపోయిన రోజులు అవి వస్తుంటాయి కదా, అప్పుడు ఇలా గోమాతల దగ్గరికి వెళ్ళి అక్కడ దాన రూపేణ కానీ ఏదైనా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ నానబెట్టిన పప్పు ధాన్యాలు కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ సమర్పించి రావటం వల్ల ఏంటంటే పెద్దల అనుగ్రహంతో పాటు ఏమైనా గ్రహ దోషాలు దృష్టి దోషాలు ఏమైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పి కూడా అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి. మాతో వచ్చిన వైజయంతి గారు నానబెట్టిన మినపప్పు కూరగాయలు తవుడు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి గోమాతలకి సమర్పించారు. జనరల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా పిల్లల్ని తీసుకుని పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తాము, దానికి మందులో ఇంజెక్షన్స్ ఏవో ఇస్తారు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాము. కానీ పాపం గోమాతలు పశువులు మూగజీవులు కదా, వాటికి ఏం ప్రాబ్లం ఉన్నదో ఏమీ తెలియదు. ఇలా మందు వేయాలంటే అవి ఒప్పుకోవు, చాలా కష్టం అండి. అసలు గోసేవ చేసే ఈ డాక్టర్స్ పశువుల డాక్టర్స్ మాత్రం అసలు భూమి మీద నడిచే దేవుళ్ళనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి ప్రాబ్లం ఏంటో వాటిని చూసి వాటి ప్రాబ్లం వచ్చిన దానికి పరిష్కారమే కాకుండా రాకుండా ఏం చేయాలి అనేవి కూడా ఆలోచించి ఇలాగా మందులు వెళ్ళి ఉచితంగా రిటైర్ అయిపోయి 20 ఏళ్ళు 24 ఏళ్ళు అయినా సరే ఆయన ఏదో చేయాలన్న తపన నాకు చాలా గొప్ప అద్భుతంగా అనిపించి ఈ వీడియో అంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ పెట్టండి. అలాగే మంచి మంచి కమెంట్స్ పెడితే మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు పెట్టే లైక్స్ కమెంట్స్ వల్లనే ఇంకో 10 మంది చూస్తారనమాట. ఇలాంటి మహానుభావులు చేసే సేవల్ని మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానండి. నాకు ఛానల్ ఉంది కాబట్టి చూసిన వెంటనే వీడియో తీసుకోవాలి, ఇదంతా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కూరగాయలన్నీ ఫ్రెష్ ఆర్గానిక్ ఫామ్ ఉందటండి అక్కడ శంషాబాద్ దగ్గర. అక్కడ నుంచి గోమాతలకు అని చెప్పేసి ములుపూడి శ్రీనివాస్ గారు తెప్పించారండి. రకరకాల కూరగాయలు పళ్ళు అరటిపళ్ళు అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా తెప్పించారు. ఇవన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారనమాట. అక్కడికి వచ్చిన యూత్ అందరూ కూడా అలా డైరెక్ట్గా ఇచ్చేయకుండా ఇలా వాటికి తినడానికి వీలుగా చిన్న చిన్నగా కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఏవో పాడైపోయినాయనో ఎండిపోయినాయనో పడేసేవి గోమాతలకు పెట్టకూడదు. ఇలా ఫ్రెష్గా పెడితే చాలా మంచిది అని చెప్పేసి డాక్టర్ పున్నయ్య గారు కూడా అక్కడ అందరికీ చెప్తున్నారండి. ఈ అద్భుతమైన గోసేవా కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీ పున్నయ్య గారి ద్వారా మీతో షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ సత్యం శివం సుందరం గోశాలకు వెళ్ళాం అనమాట. హైదరాబాద్ టెంపుల్ టూర్లో చాలా బాగా వైరల్ అయింది కదా ఆ వీడియో. దానిలోనే ఈ గోశాల గురించి కూడా చూపించానండి. అక్కడ 7,000 ఆవులు ఉన్నాయని చెప్పి మీ అందరితో షేర్ చేసుకున్నాను. అలాగే అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ కీసరగుట్ట గోశాలకు వెళ్ళి అక్కడ కూడా మా సత్యసాయి సేవా సమితి తరపున వెళ్ళి అక్కడ గోసేవ చేసుకుని రావటం జరిగిందండి. అదంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నా మనసుకు చాలా ఆనందం కలిగించే విషయం ఏదున్నా సరే మీతో షేర్ చేసుకోవడం నాకు ఒక అలవాటుగా అయిపోయిందండి. ఇట్లా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఏదైనా పెద్దవాళ్ళ చనిపోయిన రోజులు అలాంటప్పుడు మీరెవరన్నా కనుక వెళ్ళి చక్కగా ఇలా గోసేవ చేసుకుంటారన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఎన్నో సకల దేవతల
నివాసము గోమాత అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి గోసేవ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు నాకు కమెంట్స్లో తెలియజేస్తే నేను పున్నయ్య గారి నంబర్ కానీ లేదా ఆ గోశాలల నంబర్లు కానీ ఇస్తూ ఉంటానండి. గోమాత సేవ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అందుకని మీతో మరి ఒక్కసారి ఈ విషయం తెలియజేసుకుంటున్నాను. మనవారే కదా అని మన మనుషులకి, సాటి మనుషులకి చేసే సేవలన్నీ ఎంత చేసినా సరే వాళ్ళు చేసినంత వరకే గుర్తుపెట్టుకుంటున్నారండి. అలా మనం చేయలేని రోజున అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారని అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ గోమాతలకు మాత్రం మనం చిన్న సేవ చేసినా సరే భగవంతుడు మన జన్మ జన్మలకి తరతరాలకి గుర్తుపెట్టుకుంటాడని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ని ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మీకు బాగా నచ్చినాయి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.